ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కేవలం కల్పితం. ఇదేనండి మా ఊరు కనిజర్ల గ్రామం. ఈసారి మా ఊరిలో పంచాయతీ ఎలక్షన్లు చాలా జోరుగా జరగబోతున్నాయి. ఒకవైపు పెద్దరెడ్డి పోటీ చేస్తుంటే మరోవైపు సిద్ధప్ప నాయుడు పోటీ చేయబోతున్నాడు. ఈసారి పంచాయతీ ఎలక్షన్లో మా ఊరి ప్రజలు ఎవరికి భారీ మెజారిటీ ఇస్తారో మీరే చూడండి. పెద్దిరెడ్డి సర్పంచ్ ఎలక్షన్లో గెలవాలని చాలా ప్లాన్లు వేస్తున్నాడు. ఎలాగైనా దాన్ని తిప్పికొట్టి పంచాయతీ ఎలక్షన్లో జనం మనసులో మనం స్థానం సంపాదించాలి. ఓకే, ఈసారి పంచాయతీ ఎన్నికలు నేనే గెలవాలరా. నువ్వు పని చెయ్యి, పట్నం పోయి రత్నాన్ని కలు, వాడు డబ్బులు బ్యాగ్ ఇస్తాడు, తీసుకొని రా. ఓకేనా? వెళ్ళు. స్టేట్కి సీఎం కావాలా, డిస్టిక్కి కలెక్టర్ కావాలా, ఈ ఊరికి మనం సర్పంచ్ కావాలా. సరేనా? ఈసారి పంచాయతీ ఎలక్షన్లో పెద్దిరెడ్డి గెలవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నాడు. వాడు మనిషి నొక్కని డబ్బు కోసం పట్నం పంపించాడు. నువ్వు కూడా అదే బస్ ఎక్కి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పాస్ చేయి. సరేనా? అలాగే అన్న. ఏంట్రా, ఏ గల్లు ఇచ్చిన ఆపోజిట్ పార్టీ మనుషులు కనిపించట్లేదు. వాళ్ళ గురించి మనకెందుకన్నా, మన ప్రచారాన్ని మనం కొనసాగిద్దాం. అట్లా కాదురా, అవతలోడు బలంగా ఉంటేనే మనం ప్రచారం ఇంకా కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా చేయొచ్చు. లేకపోతే వాడి చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. అరే చక్రి, ఈరోజు కార్యక్రమం ఏంట్రా? ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుడే. అంతే అంటావా? చలో వెళ్దాం, నడు మరి. ఈసారి నా కోటేయి ఉంగరం గుర్తు, మన ఓటు ఉంగరం గుర్తు కోటేయి. పని చేస్తా మంచిగా, చేస్తా మంచిగా చేస్తా. చేయకుంటే నాకు నేను రాజ్యం వేసేస్తాం. రాజకీయం చేసినద్దు, ఏమద్దు, నిలబడి లేకుంటే లేదు. మేము వేరే పార్టీకి వేసుకుంటాం, మాకు పని చేసిన పార్టీకి వేసుకుంటాం. దీనేంద్ర ఇంత మాట అన్నాడు. ఆయన ఎలక్షన్ టైం కదా, అంతే తెలుసుకొని పోవాలా. నమస్కారం. పింఛన్ వస్తుందా నీకు? ఎప్పటి నుంచి వస్తలేదు? ఎప్పుడు లేదు. ఎందుకు అట్లా అప్లై చేసినావు నువ్వు? మాకు అప్లై చేసిన రాలే. అరే ఈసారి నన్ను గెలిపి కంపల్సరీ తెప్పిస్తాను నీకు పెన్షన్. సరేనా? నాకు గుర్తేంది? సెల్ ఫోన్ గుర్తు ఇక్కడ ఉంటుంది, 4వ నంబరు. కంపల్సరీ సెల్ ఫోన్ గుర్తుకి వెయ్యి, నీకు కంపల్సరీ పెన్షన్ ఇప్పిస్తా. సరేనా? కంపల్సరీ. తమ్ముడు, ఈసారి ఎలక్షన్లో మన గుర్తు ఉంగరం గుర్తు. నా కోటేజీ గెలిపించినాం అనుకో, నీకు కిట్లు, బ్యాట్స్ అన్ని ఇస్తా. ఓకేనా? మర్చిపోక తమ్ముడు. ఏంట్రా, ఏ గల్లీలో చూసిన ఆపోజిట్ మనుషులు కనబడట్లేదు? నమస్తే కాకా, నేను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్గా నిలబడుతున్నా. నీకు రైతు బంధు పథకం వస్తుందా? అసలేదా? అప్లై చేసినావా? నేను ఈసారి కంపల్సరీ నీకు రైతు బంధు పథకం తెప్పిస్తా. ఇగో మన గుర్తు సెల్ ఫోన్ గుర్తు, 4వ నంబరు. కంపల్సరీ వేసి నన్ను గెలిపి నీకు రైతు బంధు పథకం కంపల్సరీ తెప్పిస్తా నేను. కాకా ఓకేనా? వేయు కంపల్సరీ. ఓకేనా? మంచిగా అవ్వ తిన్నా? పింఛన్ వస్తుందా నీకు? మన గుర్తు ఉంగరం గుర్తు. నా కోట ఇష్టం అనుకో, నన్ను గెలిపిస్తే నీకు పింఛన్ ఇప్పిస్తావు. సరేనా? వెయ్యమ్మా దండం. ఓకేనా? సరే. క్రాప్ లోన్ వస్తుందా నీకు? ఏం లోన్ వస్తలేవన్నా నాకు. ఎందుకు అట్లా? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం వస్తలే. నేను లాస్ట్ సంవత్సరం సర్పంచ్గా గెలిపించినాము, నాకు క్రాప్ లోన్ ఇస్తాను, అన్ని ఇస్తాను. అసలు ఏం వస్తలేదు నీకు. లేదన్నా, ఈసారి మన గవర్నమెంట్ వచ్చింది, కంపల్సరీ నీ క్రాప్ లోన్ ఇప్పించే బాధ్యత నాది. ఏదన్నా నువ్వు అంతకుముందు ఇట్లానే హామీ ఇచ్చినావు, నాకు పింఛను లిస్తాను, అది లేదు. ఇప్పుడు ఎట్లా ఇవ్వాలన్నా చెప్పు నాకు. నేను మళ్ళీ సర్పంచ్ గెలిపేందుకు కూడా మేము కూడా ఆలోచించుకొని ఓటేస్తామన్నా. గత 5 సంవత్సరాల నుంచి నేను సర్పంచ్ పదవిలో లేను కాబట్టి ఊరు ఎలా ఉందో అలానే ఉందిరా. ఒక్కసారి నన్ను గెలిపించిన తర్వాత ఈ ఊరిని ఎట్లా మారుస్తానో ఈ ఊరి జనాలు అందరూ మార్పుని చూస్తారు.
తమ్ముడు. ఈసారి పెద్దిరెడ్డి అన్నని సర్పంచ్గా కంపల్సరీ గెలిపించాలి. మన ఊరుకు గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈసారి పెద్దిరెడ్డి అన్నని ఖచ్చితంగా గెలిపించి భారీ మెజారిటీతో గెలిపిద్దాం. హలో రత్నం. అన్న చెప్పే. ఈసారి డబ్బులు ఇచ్చి సీనికి పంపించకు, ఎందుకంటే పోలీసు వాళ్ళ నిఘా చాలా ఉన్నది. ఈసారి ఆన్లైన్ పేమెంట్ తోటి ఓటు కొనబోతున్నాం. ఎందుకంటే పన్న పోలీసు వాళ్ళ నిఘా చాలా ఉంది ఇక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదేం తీసుకున్నా. నేను చెప్పిన పని ఈరోజు నైట్లో అయిపోవాలి, ఎందుకంటే రేపటికి ప్రచారానికి చివరి రోజు కాబట్టి. సరేనా? పెద్దప్ప ఈరోజు ఊళ్ళో మందు పంచడానికి ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని ఆపాలంటే ముందు మనం పోలీసులకు సమాచారం పంపించాలి. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. అన్నా, మన ఊళ్ళో మందు వంచాలనుకుంటున్నా. మన దీశాన్ని పోలీసు అయినా పట్టుకున్నాడన్నా. ఏ పోలీసుడు పట్టుకున్నా ఈరోజు మందు వంచాల్సిందే. ఇలాంటివి జరుగుతాయని నాకు తెలిసే నెల క్రితం మందు తీసుకొచ్చి మన ఊళ్ళో ఉన్న గోడంలో దాచిపెట్టిన. తెల్లారు లోపు ఊళ్ళో మందు మొత్తం సప్లై అయిపోవాలి. అర్థమైందా? జాగ్రత్త వాళ్ళు. కనిజర్ల గ్రామంలో ఓటింగ్ మొదలైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది. చూస్తున్నారు కదా, జనాలు చాలామంది తమ ఓటుని వినియోగించుకోవడానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద వినియోగించుకోవడానికి క్యూ కట్టారు. సిద్ధప్ప నాయుడుపై పెద్దిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించాడు. కాగా నమస్తే. నీకు రైతు బంధు పథకం వస్తుందా కాగా? అత్తలే రైతు బంధు అత్తలే. యాక్షన్. కాగా నమస్తే. కాగా రైతు బంధు వస్తుందా నీకు? వస్తుందా? వస్తుందా? వస్తలేదు? వస్తుందా? 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 వస్తుందా అంటే అత్తలేదా అన్నారు. గిట్లా వినబడుతుందా?